తెరిచి యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చదవాలి. యెషయా ఎద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. మీరు జాగ్రత్తగా వినాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏముంది? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. దేనిలో నుండి చిగురు పుడుతుంది? మొద్దు. మొద్దు చెప్పండి, ఏంటది? మొద్దులో నుండి చిగురు పుట్టును. ఆ చిగురంట కొమ్మలు వేసి కొమ్మలు 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 కొమ్మలుగా ఇచ్చి ఏమైతుందంట? అది ఫలించి అభివృద్ధి చెందును. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మొద్దులాగా ఉండొద్దు. ఎలా ఉండొద్దు? ఓ మొద్దులా అంటే జీవితం మనకు వద్దండి. దేవుడు ఏం చెప్తున్నాడే, ఆ మొద్దులో నుండి చిగురు దేవుడు తీసుకొని వస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆ పనికిరాని జీవితముని ఒక ఫలభరితమైన జీవితముగా, ఆశీర్వాదకరమైన జీవితముగా, అనేకులకు దీవెనకరమైన జీవితముగా దేవుడు మారుస్తాడు మనల్ని. హల్లెలూయా. తినమంటే 6 పళ్ళాలు తినేసి ఉంటాం కాదు. ఏం జీవితాలండి ఇవి. దేవుని మహిమ కలుగును గాక. బ్యాంక్ దగ్గరకు పోతే నాకు రాయడం చేత కాదు. బ్యాంక్ దగ్గరకు పోతే నాకు రాయడం చేత కాదు. ఏమి లేదు, నాకు చదువు లేదు. నేను ఎవరి దగ్గరికి పోతా అప్పుడు? చెప్పండి నోరు తెరిచి. ఎవరి దగ్గరికి పోతా? రాసేవారి దగ్గరికి వెళ్ళి అడుగుతా, అయ్యా కొంచెం రాసి పెట్టయ్యా. నిన్ను అడగాల. దేవుని స్తోత్రం. నీలో ఉన్న టాలెంట్, నీలో ఉన్న జ్ఞానం నువ్వు బయటికి తీదాండి. బయటికి ఏం చేయాలి? బయటికి తీ, ఉపయోగించు. సమాజంలో అభివృద్ధి చెందుతావు. ప్రైజ్ అలా. హల్లెలూయా. అభివృద్ధి చెందుతావు. ఎవరో వచ్చి మనకు సహాయం చేయరు. చేస్తారమ్మా? ఎవరో వచ్చి సహాయం చేస్తారా? ఎవరో వచ్చి నీ కష్టాలను నేను ఆదుకుంటారా? ఎవరో వచ్చి అభివృద్ధి చేస్తారా? ఎవరు చెయ్యరు. ఒక అడుగు ముందుకే. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అడుగు ముందుకు వేయి. ఒక ఆలోచన కలిగి బ్రతుకు. నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఓ తలంపు, ఒక ఆలోచన కలిగి నువ్వు ఉండాలా. మా అమ్మ మా నాన్న సంపాదించారు, 4 ఎకరాలు ఉందంటే సరిపోదు. మా అయ్యోళ్ళు సంపాదించారు 4 ఎకరాలు. మీ అమ్మకి మీ కాడి నుంచి వచ్చింది, వాళ్ళ నాన్నోళ్ళు ఇచ్చారు. దేవుని స్తోత్రం. మీ తాతలు సంపాదించారు. ఎవరు సంపాదించారు? మీ తాతలు నోరు కట్టుకొని గోస పెట్టుకొని రేయనక పగలనక తిండి తిప్పులు లేకుండా ఓ 2-3 తరాల క్రితము సంపాదిస్తే వచ్చింది. అది మీ అయ్య సంపాదించాలా? మీ తాతలు సంపాదించారు. అది దేవుని స్తోత్రం. నువ్వేం సంపాదించావు? కూర్చొని తింటావా? నువ్వేం సంపాదిస్తావండి? పోసుకోలు మాటలు చెప్పుకొని తిరుగుతావా? ఏమండి, వాళ్ళు సంపాదించారు, ఇంక నాకేంటి, నాకుంది వెనక, రేపొద్దున అదే నా పిల్లలకు పనిచేస్తుంది కాదు. అంతకు మించి నువ్వు సంపాదించాలా. దేవుని మహిమ కలుగును కాదు. హల్లెలూయా. అంతకు మించి ఆలోచన చెయ్యి. కొన్ని తరాల క్రితమే వాళ్ళకున్న జ్ఞానం ఈరోజు మనకు లేదా? ఆ రోజు ఈ టెక్నాలజీ లేవు, ఈ ఫోన్లు లేవు, ఈ కరెంటులు లేవు, ఈ వాతావరణాలు లేవు, ఈ చదువులు లేవు, ఈ తెలివి లేదు, ఈ గ్యాస్ పొయ్యిలు లేవు, ఈ రైస్ కుక్కర్ లేవు, ఈ బస్సులు లేవు, ఈ కారులు లేవు, ఈ బైకులు లేవు. ఏమీ లేనప్పుడే ఆ రోజుల్లో కొన్ని తరాలకు ముందుగానే వాళ్ళ ఆలోచన కలిగి బ్రతికారు. ఈరోజు ఏమైపోయిందండి ఆ జ్ఞానం? ఈరోజు ఆ జ్ఞానము, ఆ ఆలోచన, ఆ తెలివి ఏమైపోయింది? ఉపయోగించుకోవట్లే దేవుని. ఆ రోజు వాళ్ళకి చదువు కూడా లేదు. ఏం లేదు, చదువు లేదు, కానీ తెలివిగా బతికారు. దేవుని స్తోత్రం. జ్ఞానం కలిగి బతికారు. ఈరోజు ఆ జ్ఞానం, ఆ తెలివి మనకుండి కూడా ఉపయోగం లేదు. రోజులు గడిచిపోతున్నాయి. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతానే ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగడి, ఎక్కడున్న బ్రతుకులు
అక్కడే ఉన్నాయి. ఎందుకలాగంటే జ్ఞానం లేక. ఒకవేళ ఉన్నా ఉపయోగించుకోక దేవుని మహిమ కలుగును గాక. అర్థమవుతున్నాయమ్మా? వ్యర్థమవుతున్నాయా? హల్లెలూయా. అర్థమవుతున్నాయా? చేతులు ఉన్న ఒకసారి అల్లు చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతున్నాయా? వ్యర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? దేవుని మహిమ కలుగును గాక. గమనించాలా, ఇది మనము సొసైటీలో ఉన్నాం. ఎలా బ్రతకాలనేది మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మొద్దులో నుండి నేను చిగురు పుట్టేస్తాను. ఫలింపులేని నీ జీవితం. మొద్దుకి ఏర్లు ఉంటాయా? ఓ నరికి మొద్దు పడేసేవాడికి ఏర్లు ఉంటాయా దానికి? ఆ మొద్దు దేనికి పనికొత్తది? కొద్ది రోజులతో ఎండిపోద్ది. పగలగొట్టి ఏం చేస్తాం? దాన్ని పొయ్యిలో పెడతా బూడిది. ఆ బూడిది ఎత్తి ఏడెత్తామండి? ఆడేస్తాం పెంట దెబ్బ మీద. దేవుని స్తోత్రం. అవునా? లైఫ్ లేదు. ఇంకా లైఫ్ ఉందా? అయిపోయింది అంతటితో. దేవుడు అంటున్నాడు, నీ మొద్దు బ్రతుకులో నేను చిగురు పుట్టిస్తా. చిగురంటే ఏందో తెలుసా? చిగురంటే యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా మొద్దులో నుండి చిగురంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీ సొంత రక్షకుడిగా నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తే, అనుదినమైన సన్నిధిలో ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన అంటున్నాడు, యెషయా మొద్దులోంచి చిగురు పుట్టినట్లుగా అందులోంచి అంకురము కలిగి కొమ్మలుగా వేసి ఫలించి నువ్వు విస్తరించబడతావు. అనేకులకు నీ దీవెనగా మార్చబడతావు. ఎంతకాలం? ఎన్ని సంవత్సరాలు ఇలా ఉంటావు? దేవుని మహిమ కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు ఉంటామండి మనం? తెలివి తక్కువ వాళ్ళగా, జ్ఞానం లేని వాళ్ళగా ఉండకూడదండి. ఇకనైనా రోజులు మారే కొంది, పరిస్థితులు మారే కొంది మనం కూడా మారాలి. సొసైటీలు అన్నీ మారిపోతున్నాయి, అన్ని తెలివితేటలు వస్తున్నాయి, కానీ మనకి తెలివితేటలు రావట్లేదు. మనకి తెలివితేటలు రావాలి. బైబిల్ ఏం చెప్తుంది చూడండి. అక్కడ కింద వచ్చిన వాళ్ళు ఏముందంటే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగాత్మ, ఆలోచన బలమును ఆధారముగాత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి ఆత్మది? ఎలాంటి ఆత్మ అండి? జ్ఞానమునకు వివేకమునకు ఆధారముగా, ఆలోచనకు బలమునకు ఆధారముగు ఆత్మంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఎలాగో బ్రతకాలో నేర్పించే ఆత్మంట అది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం బ్రతుకులు ప్రభువాయి, ఏం బ్రతుకులు అంటే మళ్ళీ మనకు ఇంకో జన్మ ఉందా ఈ అనుభవించడానికి? అన్న ఉందా? ఇంకో జన్మలో మళ్ళీ నేను పుడతానా? ఇంకో జన్మ ఉందా? మరి ఎందుకది? దేవుడిచ్చాడు. దేనికి ఇచ్చాడు? అనుభవించమని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అనుభవించు, ఇతరులకు పెట్టు, ఆకలి ఉన్నవానికి ఆహారం పెట్టు, వస్త్రహీనుడికి వస్త్రం ఇయ్యి, లేని వాళ్ళకి సాయం చేయి. ఏం చేసుకుంటావు? మటన్ షాపులో పోతే ఇంత మొక్క కూడా వేయదు. ఎగస్ట్రా మటన్ కొట్టించుకుంటే ఇంత మొక్క కూడా వేయదు. ఏం చేసుకుంటాం? దేనికి? ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ లేదు. ఇవాళ ఏమి లేనోడు మంచి బట్టలు కట్టుకుంటున్నాడు రోడ్డు మీద. హల్లెలూయా. మీరు చూడండి, రోడ్డు మీదకి వెళ్ళండి, ఏమి లేనోడు కద్దర బట్టలు వేసి కళ్ళజోడు పెట్టి జాముకు తిరుగుతున్న వాడిని ఏమంటున్నారు? సార్ 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 అంటున్నాం. అన్నీ ఉన్నాడేమో బాబాయ్ అంటారు. దేవుని స్తోత్రం. దేనికట్లా అంటే జ్ఞానం లేక, జ్ఞానము లేక. దేవుని జ్ఞానం కలిగి బ్రతకాలి. ఏమండి? ఏం బ్రతకాలి? జ్ఞానం ఉండాలి. ఒంటి మీద బట్ట శుభ్రం ఉండాలి. దేవుని స్తోత్రం. తినే తిండి శుభ్రం ఉండాలి. ఇల్లు శుభ్రం ఉండాలి. ఉండొద్దా? అన్నీ ఉండాలి శుభ్రం. ఇవన్నీ ఎట్లా వస్తాయి? జ్ఞానం. ఎట్లా వస్తాయండి? జ్ఞానం లేకపోతే ఏమీ రావు. 10 మందిలో వెళ్తున్నావు, సొసైటీలో తిరుగుతున్నావు, 10 మందిని కలుస్తున్నావు. ఎలా ఉండాలి? నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి, దొరబాబులాగా, దొరసానిలాగా ఉండాలి. నీ దేవుడు ఎవరు? నీ దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు
ప్రభు సైన్యములకు అధిపతి. దేవుని మహిమ కలుగును గాక. భూమి ఆకాశములకు సృష్టికర్త. ఎవరిని ఆరాధిస్తున్నావు నువ్వు? దేవుని మహిమ కలుగును గాక. ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలండి? జ్ఞానము కలిగి బ్రతకాలి, మంచి సహవాసం కలిగి ఉండాలి. బజార్లో దొరకదు జ్ఞానం, తెలివితేటల యెహోవా యొద్ద దొరుకుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా యొద్ద జ్ఞాన వివేకములు దొరుకుతాయంట. దేవుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 33, 34. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నేను ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతునో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చు వాడని నాతో చెప్పాను. యోహానికి ఎవరు చెప్పారు? యోహానికి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడంట. దేవుని మహిమ కలుగును గాక. యోహానికి ఎలా తెలుసు? యేసు క్రీస్తు ప్రభువారు యోహాన్ దగ్గరికి వస్తాడని ఎవరు చెప్పారు యోహానికి? దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు? నీ యొద్దకు వచ్చి ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో ఆయనే అనేకులకు పరిశుద్ధాత్మను అనుగ్రహించువాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనేకులకు ఆత్మను అనుగ్రహించేవాడు ఆయనే. ఆయన జ్ఞాన వివేకములు అనుగ్రహించేవాడు ఆయనే. తెలివినిచ్చేవాడు ఆయనే. సమృద్ధినిచ్చేవాడు ఆయనే. ఆశీర్వదించేవాడు ఆయనేనని ఆ యోహానికి ఆయనకు ముందే చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ముందే చెప్తున్నాడు. 34వ వచనంలో చూస్తే ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చి తిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను బట్టి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలా? నువ్వు నిజంగా దేవుణ్ణి కలిగిన బిడ్డవని ఇతరులు నీ గురించి దేవుడు ఇతరులకు బయలుపరిచేటట్టుగా నువ్వు బ్రతకాల. దేవుని స్తోత్రం. మన దినాన్ని ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఈరోజు నీకు ఒక వ్యక్తిని నీకు పరిచయం చేస్తానన్నాడు దేవుడు నాకు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. మనం చెప్పాక సాక్ష్యం మీకు ఇక్కడ. ఆ వ్యక్తి బోళ్ళని కష్టాల్లో ఉన్నాడు. నేను ఆ కమ్మగూడ వెళ్ళినప్పుడు ఓ హోటల్ దగ్గర దేవుడు ఆ వ్యక్తిని నా పరిచయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కోసం ప్రార్థన చేసి ఆయన ఇక్కడ తీసుకొచ్చి మన ఆదివారం వాక్యం చెప్పించాను. నిరాశ పడుతున్నాడు. నిరాశ అండి. అన్నీ ఉన్నా కొన్నిసార్లు ఏంది నిరాశ. దేవుడు ఆ వ్యక్తిని మనకు పరిచయం చేయటం వల్ల కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయనలో ఒక ఆశ కలిగింది. ఏం కలిగింది? ఒక ఆశ, ఒక ఆలోచన, ఓ పట్టుదల ఆ వ్యక్తి కలిగి అంటున్నాడు, ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలి. దేవుని స్తోత్రం. ఇన్ని రోజులు సేవ అన్నాడు. అది ఎలా చేయాలో అర్థం కాల. కానీ ఇప్పుడు నేను చెప్పా, బ్రదర్ సేవ కాదు ముఖ్యం, నీ కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. నేను అంత ఎర్రోని కాదు, వెనకాలేసుకొని తిప్పుకొని ఎవరిని. గట్టిగా చెప్పండి. నాకు కుటుంబం ఉంది, నాకు కొన్ని బాధ్యతలు తెలుసు. ఏం చెప్పాను? మా చర్చికి రా, నాతో కలిసేమని నేను అన్నానండి. నేను అనలా. ముందు మీరు జాబ్ చేయండి. దేవుని స్తోత్రం. మీరు ఎవరికి, నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు ఎవరికి చేతులు చాపవద్దు. నువ్వు సంపాదించు, సేవ తర్వాత చేయి. దేవుని స్తోత్రం. ముందు సమృద్ధి చూసుకో. దేవుడు ఒక నేను పిలిచాడో లేదో నాకైతే తెలీదు, నీ పరిస్థితి ఏంటో నాకు తెలీదు, కానీ నాకు దేవుడు చెప్పాడు, నేను వచ్చి కలిచాను అంతే. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ద్వారా బలపరిచాను, కొన్ని సాక్ష్యాల ద్వారా బలపరిచి ఆ వ్యక్తిని ఏం చేశాను, ఇక్కడి దాకా తీసుకొచ్చి వాక్యం చెప్పించాను. ఆయన చెప్పిన వాక్యము ఇవాళ 100 మందికి ప్రచారం చేసేటట్టుగా యూట్యూబ్లో పెట్టాము. దేవుని స్తోత్రం. ఆయన బంధువులకి, ఆయన స్నేహితులకి అందరికీ చూపించేది చేశాను. ఇది ఊరకనే అయిందండి, కష్టపడ్డాం మేము కూడా. హల్లెలూయా. కష్టపడండి ఏది కూడా కాదు. దేవుడిచ్చిన తెలివి అండి అది, దేవుడిచ్చిన జ్ఞానం. ఈయనతో నాకెందుకులే అనుకుంటే అవుతుందా అండి? వాళ్ళు ఎడిపోతే నాకెందుకు, వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అని నేను అనుకునే మనిషిని కాదు. నేను వాక్యం ద్వారా కూడా హెచ్చరిస్తాను. దేవుని స్తోత్రం. దేవుడు నాకు ఆ తెలివిచ్చాడు. నేను వాక్యం చెప్తున్నప్పుడు దీనికి సంబంధించిన వారికి ఖచ్చితంగా అది గుణపాలే గుచ్చుకుంటాయి. దేవుని మహిమ కలుగును గాక. వాళ్ళకు గుచ్చుకోవాలనే నేను చెప్పేది. గట్టిగా చెప్పండి. అలా గుచ్చుకోవాలని దేవుడు నాతో కూడా మాట్లాడించేది. ఎందుకు? నువ్వు మారాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మారాలి. మారిన మనస్సు, మారిన మనిషి దేవునికి ఎంతో ఇష్టం.
మారాలి. ఏం కావాలి? మారాలి. నీ మనస్సు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ తలంపులు మారాలి, నీ నడక మారాలి, నీ చూపు మారాలి, నీ ఉద్దేశం మారాలి. నేను చేతగానోని, నేను చేతగాని దాన్ని ఆలోచన నీలో మారాలి. నీ మొద్దులో నుండే చిగురు పడుతుంది. దేవుని స్తోత్రం. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారతావు. చూడు, సొసైటీలో బయటికి వెళ్ళి చూడు, అందరినీ చూడు, ఒకసారి సమాజాన్ని చూడు, ఎలా బ్రతుకుతున్నారో చూడు. ఇవన్నీ చూసి నేర్చుకో. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసి నేర్చుకోవాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు పనికి వెళ్తున్నప్పుడు, మేస్త్రి పనికి వెళ్తున్నప్పుడు మా నాన్న మా ఇంటి దగ్గరలో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చెప్పంటే, మా పెద్ద అబ్బాయి పన్నేరు పండి అయ్యా అన్నాడు. ఏమన్నాడు? పన్నేరు పండి, వాడు చాలా రోజులు పనికి పోతున్నాడు, వాడికి పని రావట్లేదు, కొంచెం పని నేర్పించండి అయ్యా అంటే ఆయన ఏమన్నాడంటే, మీరు పని నేర్పితే ఓ ఉంగరం పెడతా అన్నాడు. ఏమన్నాడు? వాడిని కూడా కూలోడుగా ఉన్నోడిని మేస్త్రిగా చేస్తే ఓ ఉంగరం పెడతానంటే వాళ్ళు ఏమన్నారో నాకు ఇప్పటికీ గుర్తుంది. వాడికి బావా, వాడికి తూకం గుండు పట్టుకోవడం చేత కాదన్నారు. ఏమన్నారు? తూకం అంటే తెలుసుగా, ఇట్లా ఉంటుంది గుండు, కింద తూకం ఉంటుంది, ఇట్లా గుండు ఉంటుంది, ఇట్లా పట్టుకోవడం కూడా చేతగారు. వాళ్ళ మీద పనిచేసిన నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోషం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళతో కలిసి నేను పనిచేసిన మేస్త్రిగా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకంటే ఒక అడుగు ముందు దిగెళ్ళిపోయేవాడిని. ఓ పని చెప్తే వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళకంటే ఒక అడుగు ముందు దిగెళ్ళిపోయేవాడిని. నా చేతి కింద పని చేసిన వాళ్ళని కూడా మేస్త్రులను చేశాను నేను. బొచ్చలకే అంకితం చేయలా నేను. ఇదో ఇక్కడికి వచ్చే వాళ్ళని మీరు ఇలా కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు, రేపు ఇక్కడికి వచ్చి మాట్లాడాలంట నేను. దేవుని స్తోత్రం. ఒకప్పుడు లూకా బ్రదరు నాకు పరిచయం అయినప్పుడు ఇక్కడ నిలబడి చెప్పే శక్తి ఆయనకి లేదు. ఆయనే చెప్తాడు ఏదో ఒకరోజు సాక్ష్యం. దేవుని స్తోత్రం. ఈరోజు ఇక్కడ నేను లేకపోయినా ఈ పరిచర్య నడిపించేంత శక్తి ఆయనకు ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎలా తయారు చేశాను? నేను చేయలా, నాకు తెలిసిందే చెప్పా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడే కాదు, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా ఆయన చెప్పుకొని రాగలడు వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళినా నిలబెట్టగలడు వాక్యం. అక్కడ మన అక్కడికి వెళ్తే నేనే పాట పాడిపో అన్నా అంతమంది సేవకుల్లో కూడా. అది రాకపోని నువ్వు వెళ్ళి నిలబడు అక్కడ. నన్ను వెంబడించిన ఆటోలు వేసేవాళ్ళు, రిక్షా వాళ్ళు దొక్కేవాళ్ళు, మేస్త్రి పనులు చేసేవాళ్ళు, ఎంతో మందిని సేవకులుగా మార్చిన ఘనత నాకుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అట్లా నేను చూడలేదు వాళ్ళని. వాళ్ళల్లో దేవుని కృప కలిగి వీళ్ళు గొప్పోళ్ళు కావాలని చూసా. ప్రైజ్ ది లార్డ్. ఆడున్నోళ్ళు ఆడు ఉండటం నాకు ఇష్టం ఉండదు. అందుకనే కొన్నిసార్లు నా మాటలు అందరికి ఇష్టం ఉండవు. ప్రైజ్ ది లార్డ్. ఆడున్నోళ్ళు ఆడు ఉండటం నాకు ఇష్టం ఉండదు. వాళ్ళు ఏదో ఒకటి సాధించాలా. ప్రైజ్ ది లార్డ్. సమాజంలో ఏదో ఒకటి సాధించాలి. ఇదే ఎంజాల్లో 8 సంవత్సరాలు ఓ చిన్న బండి కూడా లేకుండా నడిచా, కాళ్ళ నడకతో. దేవుని స్తోత్రం. అక్కడెక్కడో మీటింగ్లు వెళ్ళడము, రాత్రి 1 గంట 12 అయ్యేది. వచ్చేటప్పటికి ఏది ఉండేది కాదు. ఎవరికైనా రేత్రిపడి చేతితే ఏ బైకోడు కూడా ఆపాడు. కాళ్ళన్నీ వాసిపోయి ఉండేవి. తిరిగి తిరిగి అలాగే నడుచుకుంటా ఆ ఎంజాల్లోకి వెళ్ళిపోయాడు ఇంటికి. ఎవరు ఆపరు. అలాగలాగ దేవుడు ఒక చిన్న ఎక్సెల్ బండి ఇచ్చాడు, అలాగలాగా దేవుడు ఒక చిన్న బైక్ ఇచ్చాడు, అలాగలాగా 2-3 ఆటోలు కొని అమ్మేశాను, అలాగలాగా ఓ ఇల్లు ఇచ్చాడు, అలాగలాగా ఓ చిన్న సంఘం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. రేపొద్దున దేవుడు దీన్ని ఇంతకంటే ఎక్కువ ఆశీర్వదిస్తాడేమో. దేవుని మహిమ కలుగును గాక. రేపొద్దున ఈ పనికి మాలిన వ్యక్తిని రేపొద్దున దేవుడు బయట దేశాలకు కూడా తీసుకుపోతాడేమో, చెప్పలేం. ఈ పనికి మాలినోడికి రేపొద్దున దేవుడు ఉన్నతమైన కృపనిస్తాడేమో. ఎందుకంటే ఎవ్వరు చెడు నేను కోరుకోను. దేవుని మహిమ కలుగును గాక. ఎవ్వరు చెడిపోవాలన్న ఆలోచన నాకు ఉండదు. నాకెవరైనా ఏదైనా ఇంత పని చెప్పారంటే దాని గురించి నేను ఆలోచిస్తా. దేవుని మహిమ కలుగును గాక. మనకి సంబంధం లేని పని కూడా వాళ్ళ కోసం ఎత్తుక్కొచ్చి పెడతా. ఎందుకు? వాళ్ళు ఎలా బ్రతుకుతారు అని. దేవుని మహిమ కలుగును గాక. అది నా మనస్సు, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన. ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. ప్రైజ్ ది లార్డ్. మనం దయ్యాన్ని నమ్ముకోవాలా. నేను బాగుంటే చాలు, నేను బాగుపడితే చాలు అనుకునే ఆలోచన దయ్యాన్ని నమ్ముకున్నోడికి ఉంటుంది. దేవుణ్ణి కలిగినోడికి ప్రేమ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి కలిగినోడికి ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. అయ్యో ఎవరైనా లేదు అంటే అయ్యో వాళ్ళు తిన్నరో లేదో. దేవుని స్తోత్రం. మన చర్చికి వచ్చేవాళ్ళు కొంతమంది ఇప్పుడు రావట్లేదు. ఒకరోజు ఇక్కడ ప్రార్థన జరిగితే వాళ్ళ కోసము నా భార్య అన్నము కూరలు తీసి పక్కన పెట్టేది.
ఒకవేళ రాకపోతే నేనే ఆ కవర్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళేవాడిని వాళ్ళ ఇంటికి. వాళ్ళ పేర్లు మనం చెప్పను ఇప్పుడు. కానీ ఇలా రావట్లేదు వాళ్ళు. పోని దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు అలాతో చెప్పేవాళ్ళు, ఇంట్లో రైస్ లేవు పాస్టర్ గారు, ఇంట్లో అవి లేవంటే ఆ రోజు మన ఇంట్లో మన భోజనాలు అయినప్పుడల్లా ఆ పార్సల్ పంపించేవాడిని, నేను ఎత్తుకొని వెళ్ళేవాడిని ఎదురు తీసుకొని. ఆకలి అందరికీ ఉంటుంది. హల్లెలూయా. మా పాప పుట్టినరోజు అంటే మేమే డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఒక 500 నేనే ఇచ్చేవాడు, ఆమె ఇచ్చేది, నేను ఇచ్చేవాడిని. నా దగ్గర ఉండవు. ఒక 500 ఇచ్చేది, అమ్మ మీరు చేసుకోండి అని కేక్ తెచ్చుకొని. ఎందుకు? ఆ చిన్న పిల్లకి వాళ్ళకి ఏదో సంతోషం ఉంటుంది. మన చేతనైంది, దేవుని మహిమ కలిగి. తర్వాత వాళ్ళు ఇచ్చారు మనకి. అది ఇవ్వడం అనేది ముందు ఉండాలిగా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఈ లోకంలో సొసైటీలో ఉన్నాం కాబట్టి మనము యేసయ్య జ్ఞానం కలిగి బ్రతకాలి. ఎవరి జ్ఞానం? మనుషుల జ్ఞానం కాదు. యేసయ్య జ్ఞానము కలిగి మనం బ్రతికితే, యేసయ్య మన గురించి ఎలా ఆలోచిస్తున్నాడు, ఆయన మనస్సు మనకుంటే ఇతరుల గురించి కూడా మనము ఆలోచన చేస్తామండి. ఆ ఆలోచన మనకు లేదా అంటే యేసయ్య మనస్సు మనకి లేదు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, క్రీస్తు మనస్సు కలిగి మీరు నడుచుకోండి. ఎవరి మనస్సు? క్రీస్తు మనస్సు కలిగి నడుచుకోండి. యేసయ్య మనస్సు మనం కలిగి ఉండాలా. ఆ మనస్సు మనకు లేకపోతే వేస్ట్. దేవుని మహిమ కలుగును కాదు. ఎంత భక్తి చేసినా, ఏమండి, ఎంత భక్తి చేసినా చెప్పండి, ఆ భక్తి అంతా కూడా వ్యర్థమే. వ్యర్థమైన భక్తి మనము చేయకూడదు. మనం ఏదైనా చేశామంటే రేపు రాబోయే వారికి ఎవరికైనా అది ఒక పని ఉపయోగపడేటట్టుగా ఉండాలా. దేవుని మహిమ కలుగును గాక. రాబోయే దినాల్లో ఎలా ఉండాలండి? ఇతరులకి ఉపయోగపడేది మనం చెయ్యాలా. ఒకవేళ అది మనం చేయట్లేదు అంటే మన జ్ఞానం లేదని అర్థం. మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఏమిచ్చాడు? దేవుడు తెలివిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. నిలబడాలి. నిలబడితే పనులు అయితే. నేను ఒక్కడనే కదా, నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది, నాకేం చేత కదా అనుకుంటే ఎప్పటికీ ఏమీ చేత కాను వ్యక్తిగానే ఉంటాం. అందుకనే దేవుడు అంటున్నాడు, యెషయా మొద్దులో నుండి చిగురు పుడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయమును దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా నన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తహి ఉచ్చకములన్నీ, యెహోవా నాటిన చెట్లన్నీ వారికి పేరు పెట్టబడును. యెహోవా నాటిన చెట్ల వలె మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేనికి దేవుడు మనల్ని అభిషేకించాడంట? దేనికండి? ఇక్కడ ఉంది. దేనికి? నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుట కొరకు దేవుడు మనల్ని అభిషేకించాడు. ఎందుకు నువ్వు క్రైస్తవుడిగా మారావు? ఎందుకండి? బాప్తీసం తీసుకున్నావు, రక్షణ పొందావు, అయిపోయిందండి. ఈ వాక్యం చదవండి. నువ్వు క్రైస్తవుడిగా ఎందుకు మారావో తెలుస్తుంది. బలహీనులను నువ్వు బలపరచాలి. నలిగి విరిగిపోయిన వారిని దృఢపరచాలి. చెరలో బంధించబడిన వారిని విడుదల చేయాలి. దుఃఖపడు వారికి ఓదార్పునివ్వాలి. ఏమండి?
ఇవన్నీ ఎవరు చేస్తారు? ఎవరి వల్ల అయితే? ఒక క్రైస్తవుడే చేయాలి. ప్రైజ్ అలా హల్లెలూయా. ఒక క్రైస్తవుడే చేయాలి. నాకెందుకండి, నాకేం అవసరం అండి, చర్చికి వెళ్ళానండి, వచ్చానండి, ఓ 1/2 కిలో 1/2 కిలో మటనో చికెనో తెచ్చుకున్నానండి, మసాలా దంచానండి, కుమ్మానండి, పడుకున్నానండి, లేచానండి, ఉదయాన్నే మళ్ళీ పనికి వెళ్ళానండి. ఇంతేనండి? గట్టిగా చెప్పండి. ఇంతేనండి? ఇదేనండి క్రైస్తవం? ఇదేనండి వాక్యం? ఇంతేనా మనం వింటుంది? ఇదేనా వాక్యం? అయిపోయిందండి. మరి ఆకలితో ఉన్నవారు ఎవరు లేరా అండి దేశం మీద? ఏమండి? వస్త్రహీనులు ఎవరు లేరా అండి? కనీసం ఒంటి మీద ఉన్న పాత బట్టలన్నా మనం ఇచ్చేవారిగా ఉండాలండి. ఒంటి మీద ఉన్న కనీసం పాత గుడ్డలన్నా ఇతరులకు మనం ఇవ్వాలి. కనీసం మూగజీవాల కన్నా ఓ ముద్దన్నం పెట్టేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునండి, మనం ప్రేమ కలిగి బ్రతకాలి. జాలి, దయ, కనికరం కలిగి మనం బ్రతకాలి. ఇవన్నీ కూడా మనం చేయటం లేదంటే క్రీస్తుకు కలిగిన మనస్సు మనకి లేదండి. ఇవాళ లక్షలు ఖర్చు పెట్టి సేవకులు ఎందుకండి మీటింగులు పెడుతున్నారు? పెళ్ళాం మెడలో ఉన్న పుస్తెల తాళ్ళం పెడుతున్నారండి. పిల్లలకున్నటువంటి పుస్తెలు, పిల్లలకున్న పోగులు, కాళ్ళకున్న పట్టాలు అమ్మి నేను పెట్టానండి మీటింగ్లు. అట్లాగా దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? ఎవరో ఒకరు రక్షణ పొందుతారేమో, ఎవరో ఒకరు విడుదల పొందుతారేమో, ఎవరో ఒకరు స్వస్థత పొందుతారేమో, ఎవరో ఒక కుటుంబం విడుదల పొందితే చాలని మెడల్లో ఉన్న పుస్తెల తాళ్ళు కూడా అమ్మి పెట్టాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవి మరలా తిరిగి మాకేం రాలా. అది దేవుని పని కొరకు పెట్టాము. అదంతే దేవునికి మహిమ కలుగును గాక. త్యాగం కలిగి బ్రతకాల. నేను ఎప్పుడు నా భార్యకి చెప్తా, నువ్వు అన్నం వండేటప్పుడు ఎప్పుడైనా ఓ ఇద్దరికి సరిపడేటట్టు వండి అంటాను నేను చెప్తా. ఆమె కూడా వండుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ సమయంలో ఎవరు ఆకలి కొని వస్తారో మనకి తెలీదు. ఇది సంఘం, ఇది మందిరం. ఎవరు వచ్చినా మనం ముద్ద ఎలా చెప్పండి పెట్టేవారిగా ఉండాలి. అంతేనా కదా? ఎవరో ఒకరు వస్తారు, ఏ దైవజెండా వస్తారు, ఏ విశ్వాసం. మనొక నైట్ ఓ తాగుబోతుడు వచ్చాడు. వాళ్ళ ఆవిడ ఇక్కడ చర్చికి వచ్చేది ఒకప్పుడు, ఇప్పుడు ఆమె లేదు. ఆడు ఫుల్లుగా తాగాడు. కాలు ఒకటి ఉత్తరం ఒకటి దక్షిణం పోతుంది. వచ్చి దలుపు కొట్టాడు. రాత్రి ఎంత అవుతుంది? 11 అయిందండి. 11 అయింది. వచ్చి డోరు కొట్టాడు. ఫుల్లుగా తాగాడు. డోరు కొట్టాడు. తలుపు తీసా. ఏందయ్యా ఇప్పుడు వచ్చినావన్నా? ఏం లేదు, ఇక నా దగ్గర అంటే ఇక స్వతంత్రమే ఉంటుంది. ఇక గబగబా తలుపులు పెట్టుకొని లోపల కూర్చున్నాడు. ఒకటే పనికి ఏడుస్తున్నాడు. ఇక ఎందుకు నాయన ఏడుతున్నావు? తాగింది పోయిందా? ఇక నేను బతకనన్నా, నేను చచ్చిపోతాన్నా, నాకెవరు లేరన్నా, నన్ను అందరూ వదిలేశారన్నా అంటుండు. నువ్వు ఇటు తాగితే ఎవరుంటారు? ఇటు తాగితే అవును, ఇటు తాగి ఎవరుంటారు? అన్నం పెట్టన్నా అంటుండు. ఆ నైటు అన్నం లేదు, అన్నం లేదు. ఆ రోజు కుక్కకు ఉంది అన్నం, దానికి పెట్టినాం. ఆయనకు అన్నం లేదు. నా మనసు బాధ ఆలోచిస్తున్న మనసు లోపల కుంగిపోతుంది. ఏమడిగాడు? అన్నం. అది తాగోతాడేమో తర్వాత సంగతి. అది ఆకలి, ఆకలి. రాత్రంతా నా మనసు బాధపడ్డది. ప్రభువుని అడిగా, అయ్యా నన్ను క్షమించు. పెట్టొచ్చు కొద్దిగా దానికి దీనికి ఎత్తే అది తినే ఆగమాగం చేస్తాడు. అదో బాధ ఉంది మళ్ళీ నా మనసులో. కక్కుతుందేమో తిని, కక్కుతాడేమో తిని, కక్కుతుడేమో కళ్ళం కళ్ళం చేస్తాడేమో చర్చాను. అదో మళ్ళీ అదే ఎత్తుకొని చచ్చాను నేను. టూ అంటుండేనే కళ్ళు మూసుకొని. ఏమనుకుంటూ పోతుండు. మరి అంత ఊడ్చుకున్నా. నాకేమవసరం అండి? రెట్టబట్టుకొని బయటికి గుంజేయలేనా? వేయలేనా? రెట్టబట్టుకొని ఈడ్చి బయటకు వేయచ్చు. ఆయన చూస్తున్నాడు. ఎవరు? దేవుడు. దేవుడే పంపించాడేమో నన్ను పరిచిద్దామని. దేవుని స్తోత్రం. దేవుడే పంపాడేమో, చూద్దాం ఇటు ఓర్పు ఎంత ఉందని చూద్దాం అనుకున్నాడేమో. రాత్రి సాపిచ్చి దుప్పటిచ్చాడు. బండబెడితే నేను లేవకముందే సిద్ధపడి హ్యాపీగా వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఏం లేదు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. దుప్పటిచ్చా కప్పుకున్నాడు, పడుకున్నాడు. సొక్క. ఆ రాత్రి నిజంగా నేను వెళ్ళగొడతా. ఏ బస్ కిందో పడతాడు, ఏ లారీ కిందో పడతాడు.
ఆ నోరు ఎండిపోయాడని బడి చస్తాడు. అది ఎప్పటికీ ఉంటుంది ఆ పాపం. నాకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. చారదీయొద్దని నేను చెప్తల్లా, ఒకసారి దేవుని స్తోత్రం. 2 సార్లే. ఇంకా పొద్దుగూకులు అట్లా మనం చేస్తే మనము గబ్బైపోతాం. ఏమైపోతాం? మనం గబ్బైతాం. ఒకసారి 2 సార్లు చూడాలా, 2-3 సార్లు అట్నుంచి అట్టే. గట్టిగా చెప్పండి. అట్ని మారితే పర్లేదు, మారపోతే నువ్వు నాకు అక్కర్లేదు. మారితే పర్లేదు, మారపోతే ఎస్ఐ కూడా నాకు అక్కర్లేదు. మారినప్పుడు నాకెందుకు? నా మనస్సు నీకు లేదు, నా ఆలోచన, నా తలంపు నీకు లేదు. అలాంటప్పుడు నువ్వు నాకు అక్కర్లేదు అంటాడు ఆయన. అంతేనా? దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఎందుకు దేవుడు అభిషేకించాడు? మీరు చూడ, ఆ మాట మీకు అర్థమైందా? నలిగిన హృదయం గలవారిని నువ్వు దృఢపరచాలి. ఎవరిని? నలిగిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అక్కడక్కడ నలిగిపోయి ఇరిగిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏం చేయాలి? నువ్వు దృఢపరచాలి. చెరలో ఉంటారు, చెరలో రాలేని పరిస్థితిలో ఇరక్కపోయి ఉంటారు కొంతమంది. అలాంటి వారికి ఏం చేయాలా? విడుదల. వాళ్ళకి దేవుని వాక్యం చెప్పాలా, వాళ్ళ కుటుంబాలు దర్శించాలా, వాళ్ళకి ప్రార్థన చేయాలా. పాస్టరే అవసరంలా, విశ్వాసి కూడా పోవచ్చు. విశ్వాసి కూడా వెళ్ళి కొంచెం ప్రార్థన చేసి, ఒక రోజంట 25 లక్షల అప్పు అయిందంట ఒకరికి. ఎంత? చాలా రోజుల క్రితం 5 లక్షల అప్పు. ఆ అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి. వడ్డీలు పెరుగుతుంటే ఆ అప్పులలో వచ్చి అంటున్నారంట, చేతగానోడివి ఎందుకు తీసుకున్నావురా, కట్టలేనవి అని రోజు ఇంటికి వచ్చి తిట్లే. అయితే ఒక రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఈ అప్పు ఇచ్చిన వాడికి ఇన్సూరెన్స్ చేయించారట. ఏం చేయించారు? ఏ ఇన్సూరెన్స్? లైఫ్ ఇన్సూరెన్స్ చేయించారు. ఎంతగో 10 లక్షలకు చేయించారు ఇన్సూరెన్స్. నువ్వు చచ్చిపోరా, నువ్వు చచ్చిపోతే 10 లక్షలు వస్తాయి. 5 లక్షలు మేము అప్పు తీర్చుకుంటావు, 5 లక్షలు మీ పిల్లలకి ఇస్తాం, మీ పెళ్ళానికి ఇస్తాం అన్నారంట. ఆ అప్పు చేసినోడు ఏం చేయాలి అర్థం కాక, అతను కారు డ్రైవరు, ఏం చేయాలి అర్థం కాక ఇంటికి వచ్చి భార్యతో చెప్పాడంట ఒక రోజు, ఏమే ఇది పరిస్థితి, ఈ అప్పులు నేను తీర్చలేను, నా వల్ల కాదు, ఈ అప్పుల బాధలు నేను తట్టుకోలేను, నేనేం చేయలేను. నాకు ఒక సలహా ఇచ్చారు వాళ్ళే, నా మీద ఇన్సూరెన్స్ చేయించారు, నన్ను చచ్చిపోమంటున్నారు, నేను చచ్చిపోతా, 10 లక్షలు వస్తాయి, 5 లక్షలు నువ్వు తీసుకో, నీకు నీ పిల్లలకి సరిపోతాయి. అప్పుడు చాలా ఏళ్ల క్రితం సంగతి ఇది, ఓ దగ్గర 30-40 ఏళ్ల క్రితం చరిత్ర. 10 లక్షలు 5 లక్షలు నువ్వు తీసుకో, మంచిగా 5 లక్షలు పోతాయంటే ఆ భార్య అందంట, నువ్వే చచ్చిపోయిన తర్వాత నాకు డబ్బులు ఎందుకు, నువ్వే చచ్చిపోయినాక ఇక నాకెందుకండి డబ్బులు, ఆ సచ్చేదేదో అందరం కలిసి చచ్చిపోదాం, నువ్వు తాగే విషయం ఏదో నాకు కూడా కొంచెం పోయండి, అందరం కలిసి చచ్చిపోదాం అనుకున్నారు నలుగురు. ఈ నలుగురు అరుచుకుంటున్నారు ఇంట్లో. అరుచుకుంటుంటే ఆ కిటికీలో నుంచి మాటలు బయటకు వెళ్తున్నాయి. మా అమ్మ వయసు ఉన్నటువంటి ఒక ముసలమ్మ ఆ మాటలు వింటుంది. డోరు కొట్టింది. ఏంటమ్మా గోల చీకట్లా, మీరేంది పంచాయతీ ఇంట్లో, ఎందుకు అరుచుకుంటున్నారు? వాళ్ళు ఏమైపోయి ఉన్నారు? విరిగిపోయి ఉన్నారు, నలిగిపోయి ఉన్నారు, వేసారిపోయి ఉన్నారు, చితికిపోయి ఉన్నారు. ఎందుకు అరుచుకుంటున్నారమ్మా మీరంటే, నా భర్త ఇలా అంటున్నాడు, నా భర్త ఇలా అంటున్నాడమ్మా, మరి నేనేం చేయాలి? ఆయనే లేనప్పుడు నేనెందుకు, నా పిల్లలు ఎందుకు, సచ్చేదేదో అందరం చేద్దామంటున్నా అంటే ఆ పెద్ద మనిషి అనిందంట, మీరు సావద్దు, సావడానికి కాదు దేవుడు మిమ్మల్ని పిలిచింది, సావడానికి కాదు ఈ సృష్టిలో మీరు ఉన్నది, సావడానికి కాదు దేవుడు మిమ్మల్ని జతపరిచింది, మీరు అనేకులు దీవెనకరంగా ఉండాలని దేవుడు మిమ్మల్ని జతపరిచాడమ్మా అని చెప్పి, రేపొద్దున నాతో మా అయ్యగారి దగ్గరికి రండి, రేపొద్దున మా పాస్టర్ గారి దగ్గరికి రండి, మీకు ఖచ్చితంగా మా అయ్యగారు మీకు సాయం చేస్తాడు అని చెప్పి ఆ ముసలమ్మ పాస్టర్ గారి దగ్గరికి తీసుకొని పోయింది. ఆదివారం ఆ రోజు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, వాక్యం విన్నారు, వాక్యం అయిపోయింది, ఎటోళ్ళట వెళ్ళిపోయారు. రూములో ఆఫీసు రూమ్ ఉంది, ఆడ కుర్చీ వేసుకొని బల్ల కూర్చుని అయ్యగారు వీళ్ళని కూర్చోబెట్టారు. చెప్పండి ఏంటి, ఏం కావాలి? ఇది మా పరిస్థితి. ఒక మాట, నేను ఆరాధిస్తున్న దేవుడు
గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కలిగి ఉన్న దేవుడు ఐశ్వర్యవంతుడు. నేను కలిగి ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతి కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభుని మీరు సొంత రక్షకుడుగా అంగీకరించండి. యేసుక్రీస్తు ప్రభుని మీరు సొంత రక్షకుడిగా అంగీకరించండి. మీ పాపములు ఒప్పుకోండి. మీలో ఉన్నటువంటి అనాలోచనలు ఒప్పుకోండి. అవన్నీ కూడా దేవుని సన్నిధిలో పెట్టండి. వాటిని మీరు విడిచిపెట్టండి. అక్రమం విడిచిపెట్టండి. లోకాశలు విడిచిపెట్టండి. నేత్రాశలు విడిచిపెట్టండి. లోకములో ఉన్న వాటిని మొదటిగా నీ అంతరంగంలో ఉన్న వాటిని మీరు విడిచిపెడితే దేవుడు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా అని దైవజనుడు చెప్తే ఆ రోజే రక్షణ పొందారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఆ రోజే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించారు. ఆ రోజే మారు మనసు, ఆ రోజే బాప్తిసం, ఆ రోజే పాపాలు ఒప్పుకొని ఆ రోజే నీట మునిగారు. హల్లెలూయా చెప్పరేందండి? హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్తారు, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. అప్పటికప్పుడే నేడే రక్షణ దినం. రేపటి దినము నీది కాదు. రేపు నీది అనుకుంటున్నావా? కాదు. నేడే రక్షణ దినం అంటే అప్పటికప్పుడే వాళ్ళు మారు మనసు పొందారు. దైవజనుడు చెప్పాడు, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, నీ ప్రతి అవసరం తీరుతుంది. దేవుడు కార్యం చేస్తాడు. యోహాను సువార్తలో అంటాడు, నా యందు మీరు నిలిచి ఉండిన ఎడల, నా మాటలు మీలో ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, నేను మీకు అనుగ్రహిస్తానన్నాడు ఆయన. దేవుడు అంటే ఆషామాష అనుకున్నారా? దేవుడు అంటే ఆషామాష అండి? ఆయన స్వరం వినటానికి కూడా మనం శక్తి లేదు మనకి. ఇప్పటి వరకు భూమి మీద దేవుణ్ణి చూచిన వారు ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి దేవుణ్ణి మనకు బయలుపరిచాడు. దేవుణ్ణి ఎవరు చూడలేం మనం. యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో వచ్చి మనకు బయలుపరిచాడు. యేసు ప్రభు అంటాడు, నన్ను చూచిన వారిని నా తండ్రిని చూసినట్లే. ఎవరు కూడా ఇంతవరకు దేవుణ్ణి చూడాల. మోషే అడుగుతాడు, అయ్యా నేను నిన్ను చూడాలి అంటే, నన్ను చూచిన వారు ఎవరు కూడా బ్రతకరు అన్నాడు ఆయన. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రజల ఆషామాషా దేవుడు కాదు. ఈరోజు నీకు బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, రోగం ఉండొచ్చు. నీకు అందరు విడిచిపెట్టచ్చు. ఎవరు విడిచిపెట్టినా దేవుణ్ణి నువ్వు విడిచిపెడితే అనాథం అవుతావు. హల్లెలూయా. నిన్ను ఎంతమంది విడిచినా నువ్వు అనాథవు కాదు. దేవుణ్ణి నువ్వు వదిలిపెడితే నువ్వు అనాథ, అప్పుడు నిజమైన అనాథవి. ఎవరు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, దేవుడు నీతో ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు అనాథవు కాదు. నీకు ఆలోచన చెప్పువాడు ఆయన, నీ జ్ఞానం ఇచ్చేవాడు ఆయన, నీ అవసరాలు తీర్చేవాడు ఆయన, నిన్ను బలపరచేవాడు, నిన్ను స్థిరపరచేవాడు, నిన్ను నడిపించేవాడు, అనేకులకు దీవెనగా మార్చేవాడు ఆయన. తెలివి లేదు మనకి, జ్ఞానం లేదు, బతకలేమా? దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించాలి. దేవుడిచ్చిన తెలివిని ఉపయోగించాలి. ఉపయోగిస్తే బ్రతుకుతాం. నాకేం చేత కాదు, నాకేం తెలియదు, నన్ను ఎవరు ముందుకు వెనక్కి నెట్టట్లేదు అంటే ఇంకంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడిచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడప్పుడే మారారు వాళ్ళు. దైవజనుడు అన్నాడు, నేను మీకోసం ప్రార్థన చేస్తాను అంటే దేవుని దయ వల్ల, ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పులోళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా? రెండో మారు వారం తిరక్క ముందే అప్పులోళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా? అయ్యా నువ్వు సావద్దు, నీ కొరకు మేము ఉద్యోగం చూసాం. ఏం చూసారట? ఎవరాళ్ళు? అప్పులలో ఉద్యోగం తెచ్చారు. ఎవరైతే మనకు శత్రువో ఆ శత్రువు దగ్గర నుండే మనకు సాయం వస్తుంది. హల్లెలూయా. శత్రువు దగ్గర నుండే మనకు ద్వారాలు దేవుడు తెరుస్తాడు. చచ్చిపోమన్నది వాళ్ళే, జాబు చూపించింది వాళ్ళే. 6,000 రూపాయలు ఉద్యోగం. ఎంత? కారు డ్రైవర్ ఆయన. నీకు 6,000 రూపాయలు ఉద్యోగం చూసావు, 3,000 రూపాయలు నువ్వు వాడుకో, 3,000 మాకు గట్టు. ఎవరు మార్చారు? మనస్సు. దేవుడు మనస్సులను మారుస్తాడు, ఆలోచనలు మార్చేస్తాడండి కాసేపట్లో. మనమేం ప్రార్థన చేయమాయ, మనం పూర్తిగా దేవుడి మీద ఆధారపడమాయ. తెల్లారు లేచిన కాడి నుంచి
ఇక ఎవరికుండే బాధలు వాళ్ళకు ఉంటాయి. దేవుని స్తోత్రం. మార్చాలి, మనం మారాలి. మనం మారితే మన పరిస్థితులు కూడా మారతాయి. ఇంకేం లేదు, స్టార్ట్ చేశాడు, కార్ డ్యూటీలో జాయిన్ అయ్యాడు, అప్పులు కడుతూ వచ్చాడు. కొంతకాలానికి అప్పులు తీరడం మొదలుపెట్టినాయి. ఆ అద్దె కారు పోయింది, సొంత కారు కొన్నాడు. ఏం కొన్నాడు? సొంత కారు కొనుక్కున్నాడు. ఇంకా డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, అప్పు తీరిపోయింది. కారు ఎమ్మటి కారు, కారు ఎమ్మటి కారు, కారు ఎమ్మటి కారు. లోగోస్ ట్రావెల్స్ అని పెట్టేశాడు. దేవుని స్తోత్రం. ఏం పెట్టాడు? లోగోస్ ట్రావెల్స్ అని పెట్టాడు. పాస్టర్ గారి కారు కొనిచ్చాడు. పాస్టర్ గారికే కారు కొనిచ్చాడు. ఎవరు మార్చారండి ఈ బ్రతుకులు? ఎవరు మార్చారు? చచ్చిపోతే ఆ రోజు ఇంత విషయం తెచ్చేసుకొని నాగార్జున సార్లు దూకేసి చచ్చిపోతే అయిపోద్దా? అయిపోద్దా అండి? చచ్చిపోతే జీవితం పరిష్కారం వస్తుందా? వాళ్ళు ఎంతమంది యవనస్తులు చచ్చిపోతున్నారు చెప్పేవాళ్ళు లేక. ఓ దేవుని బిడ్డవై ఉండి నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? వాళ్ళకి చెప్పాలా? నువ్వే చెప్పాలా? విరిగిపోయిన వాళ్ళు, నలిగిపోయిన వాళ్ళు, వేసారిపోయిన వాళ్ళు, బలహీనులు, నీ ఇంటి చుట్టూ, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా బాధలో నీ దాకొస్తే వెళ్ళి వాళ్ళకి చెప్పు, ఓదార్చు, దారి చూపించు, తీసుకురా నా దగ్గరికి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వారికి సాయం చేస్తాడు. లోగోస్ ట్రావెల్స్ అని పెట్టాడు దేవుడు. పాస్టర్ గారు డబ్బులు ఇచ్చాడా? వాక్యం చెప్పాడు, డబ్బుల కంటే విలువైంది. రక్షణ బాప్తీసం ఇచ్చాడు, వజ్రాలు వైడూరుల కంటే విలువైంది ఇచ్చాడు. దేవుడు వారిని పైకి లేవనెత్తాడు. ఇవాళ మీరు నమ్మరు, ₹1 కోటి కార్లు ఉన్నాయి ఆయన దగ్గర. 200 మంది పనోళ్ళు ఉన్నారు, 200 మంది కారు డ్రైవర్లు ఉన్నారు ఆయన దగ్గర ఈరోజు. నువ్వు అనుకుంటున్నావు నా బతికింతే అని. నీ మొద్దులో నుండి చిగురు వస్తుంది. మొద్దైన నీ బ్రతుకులో చిగురు వచ్చి అంకురము కట్టి ఫలించి నువ్వు అభివృద్ధి చెందుతావు. చేతగానోళ్ళలాగా చేతగాన ఆలోచనలు మనం చేయకూడదు. 1 కాదు 100 ఇస్తాడు దేవుడు నీకు. 100. నువ్వు సరిగ్గా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయి. సరిగ్గా ప్రార్థన చేయటం నేర్చుకో. ఖచ్చితంగా దేవుని మందిరం నేర్చుకో. బైబిల్ చదవటం నేర్చుకో. హల్లెలూయా. దేవుడు నిన్ను మార్చకపోతే అప్పుడు అడుగు. వాళ్ళ బ్రతుకులు మార్చిన దేవుడు మన బ్రతుకులు కూడా మారుస్తాడు. ప్రతిదానికి వ్యర్థమైన నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.